హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఐఎమ్ రాజేశ్వరి. ఈరోజైతే నేను దేవుడి కోసమని ఇలా నాకు ఇంటి పక్కన ఒక అక్క పూలు ఇస్తే నేను ఇలా దేవుడికి మాల కుచ్చుతున్నాను. ఇక్కడైతే శివుడి కోసమని ఇలా చేశాను. ఇవి శివుడికి చాలా ఇష్టం అంట. వీటి పేరైతే నాకు తెలీదు, తెలిస్తే కామెంట్ చేయండి. నా పూజ అయితే కంప్లీట్ చేసుకొని నేనైతే నా బ్రేక్ఫాస్ట్ని కూడా కంప్లీట్ చేసుకొని ఆఫ్టర్నూన్కి పప్పు అయితే రెడీ చేయాలి. నేనైతే మునగాకు పప్పునైతే రెడీ చేస్తున్నాను. ముందుగా మునగాకుని తీసుకొని బాగా కడుక్కోవాలి. ఇలా కడుక్కున్న మునగాకుని కుక్కర్లో పప్పు మునగాకుని ఇలా వేసుకొని తర్వాత టమాటాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు ఇవి కూడా అన్నీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత చిటికెడు పసుపు కూడా వేసుకొని మనకి పులుపుకి సరిపడినంత చింతపండు కొంచెం తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత కొంచెం అయితే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఎందుకు వేసుకోవాలంటే వాటర్ ఎక్కువైనప్పుడు కుక్కర్ పైన వాటర్ వస్తాయి కదా, విజిల్స్ వచ్చినప్పుడు అలా రాకుండా ఉండడానికి ఇలా యూజ్ చేశారు. 5-6 విజిల్స్ తర్వాత పప్పునైతే ఇలా రుబ్బుకొని అదే పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని చున్నులపాయలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసుకొని తాలింపు వేసుకోవాలి. ఇలా ఈ మునగాకు పప్పుని వారంలో 2-3 సార్లన్నా తినాలి, చాలా మంచిది హెల్త్కి. ఇప్పుడైతే ఈ పోపులో ఇందాక మనం రుబ్బుకున్న పప్పునైతే వేసుకుంటే మునగాకు పప్పు రెడీ అయ్యింది. ఇలా ఇది చాలా మంచిది హెల్త్కి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.